జింకా వెంకట నరసయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట ఏమండి? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు. రారా బాబు అదుగో చందమామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ మిమ్మల్ని. నేను ఏకవచనం వాడను. రారా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పూట ఇదేమన్నా? ఏం మాట్లాడతావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అన్యం పన్ను అరగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి అండి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పడి ఎందుకంత ఆతురత? ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని. సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో? మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70% హామీలు అమలుపరిచింది. మిస్టర్ జగన్, నోట్ దిస్ పాయింట్. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రేపు 4వ తారీఖుకి 70% అమలు చేసింది. మీరు 5 ఏళ్ళు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. 5 ఏళ్లలో 85% హామీలు అమలు చేయలేదు. ఓన్లీ 15% మాత్రమే మీరు అమలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడా వెన్నుపోటు? వెన్నుపోటు దినం ఎలా, ఏ ముఖం పెట్టుకొని ఎందుకు మీరు నిర్వహిస్తారండి? అది న్యాయమా, ధర్మమా చెప్పండి? సంపూర్ణ మద్యపాన నిషేధం దిశలో మా ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పింది మీరు కాదా? ప్రజల్ని మభ్యపెట్టింది మీరు కాదా? మహిళల ఓట్లు దండుకోవటానికి మీరు వేసిన ప్లాన్ కదా? అంచెలంచెలుగా దఫదఫాలుగా మద్యపాన నిషేధం తీసుకెళ్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తానని రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టిన మీరు రాబోయే 30 సంవత్సరాలకు కూడా మద్యపానం మీద వచ్చే డబ్బును అప్పుగా తీసుకుంది మీరు కదా? ఏం సమాధానం చెబుతావు? కానీ ఓపెన్ డిబేట్కి వస్తావా? అమాయకుల్ని ఇంకా మోసం చేస్తారా? ఈయనేమో మద్యపానం నిషేధం చేస్తాడట, బట్ 30 ఏళ్ళకి అప్పు తీసుకుంటాడట. అంటే 30 ఏళ్ళు తాగాలి కదండి, మరి తాకపోతే అప్పు ఇచ్చినాడు ఒప్పుకుంటాడా? అంటే ఎక్కడ మద్య నిషేధం? ఏమిటిది? ఏంటి ఈ తాంత్రికవాదం? ఏంటి? ఏది వెన్నుపోటు? రాష్ట్ర మహిళలకు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా దఫదఫాలుగా చేస్తానని చెప్పింది మీది వెన్నుపోట?
ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరంలోనే 85% వరకు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట మిస్టర్ జగన్. కెన్ యూ ఆన్సర్? సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతానని వీళ్ళు వచ్చినారే నిరుద్యోగులందరినీ. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన హామీ ఈ రోజున నోటిఫికేషన్ వచ్చింది. రేపు మాపు 12వ తారీఖు ఎగ్జామ్స్, డిఎస్ఏ రేపు 12వ తారీఖున పరీక్షలు జరగబోతున్నాయి. ఏది వెన్నుపోటు? 5 ఏళ్ళు నిరుద్యోగులకు మీరు పొడిచింది వెన్నుపోట. అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు 12వ తారీఖున వాళ్ళకి పరీక్షలు రాబోతున్నాయి. దాదాపు 16,000 మంది ఉద్యోగులు కాబోతున్నారు, టీచర్స్ కాబోతున్నారు. ఏది వెన్నుపోటు మిస్టర్ జగన్? వస్తావా? 4వ తారీఖున సిగ్గు ఎగ్గు లేకుండా, ఈ మాట నేను వాడను కానీ మీ పట్ల వాడక తప్పదు నాకు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా 4వ తారీఖున నేను వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతానంటాం. నీకు ఎవరు చెబుతారా? నీకు ఎవరు సలహాదారులు ఎవరైనా ఉన్నారా? ఏమి ఎగ్గునిపించదా? ఇంత నిర్లజ్జగా ప్రకటన చేయటం సరైంది కాదు మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్స్ నుంచి దారి మళ్లించింది మీరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల నుంచి ₹1 కూడా దారి మళ్లించడానికి వీల్లేదని అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారా రాష్ట్ర ప్రజలకి? మీరా? లక్షల కోట్ల రూపాయలు. ఐ కెన్ గివ్ ఇన్ డీటెయిల్స్ ఆల్సో. ఎవరు వెన్నుపోటు పొడిచినట్టు అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా.